పిల్లలతోటి పని అంటే మామూలుగా ఉండదు. చాలా అప్రమత్తంగా, చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఉండాలి. దట్టు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ మన చేయి దాటిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ 1, 2 జరిగాయి మా లైఫ్‌లో. ఎవరైనా అడుగుతారు, ఎందుకంత కాషియస్‌గా ఉంటారు? అసలు ఏంటంత మరీ ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉంటారు అంటే, చాలామంది ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉన్న పేరెంట్స్‌కి పాస్ట్‌లో 1, 2 ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. అందుకని మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్‌గా ఏంటంటే, మనం ఆ మూడ్కి వెళ్ళిపోదామన్నమాట. అలాంటిది కరోనా టైంలో మా ఇంట్లో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. చెప్తాను. ఫస్ట్‌ది కుదిరితే రెండోది కూడా చెప్తాను, వినండి. అయితే ఇది లాస్ట్ వరకు వింటే అసలు మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా పనిచేస్తుంది అన్నది తెలుస్తుంది. అయితే కరోనా టైంలో అందరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మా పాపకు అప్పుడు 2.5, 3 ఇయర్స్. సో ఇంట్లో స్కూటర్ వేసుకొని ఆడుకునేదన్నమాట. ఓ రోజు ఇలాగే కరోనా టైము, పిల్లలు ఎక్కడికి వెళ్ళరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా. సో ఓ రోజు పొద్దున్నే ఉప్మా చేస్తున్నాను, ఎందుకంటే అంతకన్నా మా ఇంట్లో ఆప్షన్ లేదు. సో దోసల పిండి అవి అయిపోయి ఉప్మా చేయడానికి జీడిపప్పులు తీశాను. మా పాప కూడా ముద్దుగా పిల్లలు వచ్చి జీడిపప్పు కావాలని అడిగితే ఇచ్చేస్తాం కదా, ఇచ్చేసాను నేను. అయితే జీడిపప్పు ఇచ్చాను. తింటూ స్కూటర్ మించి పడిపోయింది. చిన్న స్కూటర్ ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే స్కూటర్ అంటే మళ్ళీ తొక్కుకునే సైకిల్ లాంటిది అలాంటిది కాదనమాట. జస్ట్ కాలు మీద పెట్టుకుని నడుస్తారు, స్కేట్ బోర్డ్ లాంటిది, బట్ హ్యాండిల్ కూడా ఉంటుంది. అయితే దాని మించి ముందు పడిపోయింది. అయితే నోట్లో అప్పటికి క్యాషు పద్దు ఉంది, నాకు తెలీదు. ఏడుస్తోంది పిల్ల. మా వారు స్నానం చేస్తున్నారు, నేను స్నానం అయిపోయింది, వంట చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. అయితే మా పాప ఏడుస్తుంది, కానీ ఏదో తేడాగా ఉంది. ఏం తేడాగా ఉందో తెలియదు. వెంటనే పానిక్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా మనం, ఎవరైనా అంతే, ఏదో అని తెలుస్తోంది. నేను వెంటనే పచ్చిమిర్చి కట్ చేస్తున్నానని చేతులు కడుక్కోవడానికి మా పాప ఏడుస్తుంది కదా అని ఎత్తుకుని వెళ్ళానండి. మా పాపను ఎత్తుకుని వెళ్ళాను. అయితే మా పాప వెనక్కి వాలిపోతోంది. అప్పుడు అర్థమైంది ఏదో చాలా సీరియస్గా ప్రాబ్లము, పడేయడం కాదు అని. అప్పుడు రియలైజ్ అయ్యాను, వాయిస్ కూడా బయటికి రావట్లేదు. ఏడుస్తోందంటే వాయిస్ రావట్లేదు, వెనక్కి వాలిపోయింది. మనం ఎత్తుకున్నప్పుడు పిల్లలు వెనక్కి వాలిపోతే 2.5, 3 ఇయర్స్ పిల్లలు, మనం ఎంత పానిక్ అవుతాం అసలు. అయితే అలాగే అయిపోయింది. ఎవ్రీ సెకండ్ చాలా వాల్యుబుల్ ఆ టైంలో. అయితే నేను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను. ఏది చెప్పలేకపోతుంది, ఏడుస్తోంది అంతే. మనకు అది కొత్త కదా, ఫస్ట్ బేబీ, అందులోనే మనకి ఎక్స్పీరియన్స్ లేదు, పెద్దవాళ్ళు ఎవరు మనతో లేరు. ఆ టైంలో నిజంగా తెలుసా, ఇప్పటికీ తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది అంటారు కదా, అది ఉంటుంది. బట్ మా వారికి పిలిచి చెప్పాను ఇలా ఉంది అని. డోర్ నాక్ చేసి చెప్తే, ఏం కాదు, మామూలుగానే నువ్వు ప్రతిదానికి పానిక్ అవుతావు అన్నారు. బట్ ఏదో ఉంది అని వెంటనే ఎప్పుడో చూసిన వీడియో గుర్తొచ్చింది, వీప్ మీద కొట్టాలి అని. అది నిజంగా నేను కరెక్ట్గా చేశాను, రాంగ్గా చేశాను, అవేమీ తెలియదు. కానీ ఒక 4-5 సార్లు కొట్టేసరికి జీడిపప్పు పద్దు బయటకు వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది తన గొంతులో జీడిపప్పు పద్దు ఇరుక్కుందని. పడినప్పుడు అది మేబీ ఫుడ్ ట్రాక్ నుంచి ఎయిర్ వేస్కి వెళ్ళిపోయి ఉంటుంది, ఎయిర్ బ్లాక్ అయిపోయింది, తనకు ఊపిరి అందట్లేదు. జరిగింది ఏంటంటే ఊపిరి అందట్లేదు. బట్ ఆ టైంలో మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, నిజంగా మనం ఫోన్లో ఉండిపోయి పిల్లలు ఏమవుతుంది, ఏం చేస్తున్నారు, ఏమీ చూసుకోకుండా ఉంటే అసలు ఏం జరిగేది. వెంటనే ఇంకంతే, కరోనా టైం అది. నవంబర్కి కూడా కరోనా ఉంది. బట్ ఆ టైంలో ఇంక వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన దగ్గరలోనే ఉంటారు, ఆయనకు కాల్ చేస్తే నేను క్లినిక్లోనే ఉన్నాను రండి అన్నారు. ఆయన ఏంటంటే అప్పుడు బీభత్సంగా కరోనా పేషెంట్స్ని ట్రీట్ చేయడంలోనే. అండ్ మైండ్ యూ, మార్చ్లో కరోనా వచ్చింది. అప్పటి నుంచి నవంబర్ వరకు మేము బయటికి కదలలేదు. ఏమైనా పాప కాబట్టి మా వారికి ఏమో జాబ్, సో ఏమైనా బయటికి వెళ్ళి తేవాల్సి ఉంటే నేనే వెళ్ళి తెచ్చేదాన్ని. సిలిండర్ అయినా, బియ్యం బస్తా అయినా, ఏదైనా కానీ సరే. అప్పుడు ఇంక నవంబర్ రికవర్ అయింది. వెంటనే ఏడుపు మొదలెట్టింది. ఆ మూమెంట్లో అర్థమైంది. డాక్టర్ కాల్ చేసాము, పట్టుకోమన్నాను. ఓకే, షీఈస్ ఫైన్. బట్ మేము బండి మీద వెళ్ళడానికి, బండి తీసేసరికి బండి మీద నిద్రపోయింది. తెలుసా, మా ఇంటి దగ్గర నుంచి లిటరల్లీ హాస్పిటల్కి, ఇక్కడికి ఆయన క్లినిక్కి 5 to 8 minutes. ఆ టైంలోని బండి మీద నిద్రపోయింది. అసలే ఏం జరుగుతుందో తెలీదు. ఈ రోజుల్లో ఉన్నంత నాలెడ్జ్, అట్లీస్ట్ పిల్లలకి 7 years 8 years వచ్చేసరికి ఉండే నాలెడ్జ్, పిల్లలకి 2.5 3 years ఉండే నాలెడ్జ్, బేబీస్గా పుట్టినప్పుడు ఉండే నాలెడ్జ్ వేరు కదా. సో ఏమీ తెలీదు. బండి మీద నిద్రపోతోంది. లేపడానికి ట్రై చేస్తున్నాము.
కొంచెం మెలకు వస్తుంది. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి పడుకోబెట్టాము. ఉంటుంది కదా డాక్టర్ది, అన్నేదో పడుకోబెడితే చూస్తాం అలా నిద్రపోతుంది అని చెప్తే ఆయనేమో క్వశ్చన్స్, సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, ఫేస్ బ్లూగా మారిందా, ఎంతసేపు అయింది అని. ఎంతసేపు అయింది అన్నది అయితే కౌంట్ చేయలేదు, బట్ ఫేస్ బ్లూగా అయితే మారలేదు, అక్కడి వరకు తెలుసు. బట్ బ్రెయిన్కి ఆక్సిజన్ ఏమైనా ఎక్కువసేపు డిప్రైవ్ అయిందేమో, డిప్రైవ్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో మనం ఒక పని చేద్దాము, ఎక్స్రే తీద్దాము అన్నారు. ఎక్స్రే దేనికి తీస్తారో నాకైతే ఇప్పుడు గుర్తులేదు, 2021 కాబట్టి. అండ్ ఆ పానిక్ మూమెంట్లో బట్ మేము ఏం చేసామంటే ఆయన ఇంకా చెక్ చేస్తున్నారు, జస్ట్ స్టెథోస్కోప్తో చెక్ చేస్తుంటే మేము ఫోన్ ఇచ్చామన్నమాట, కార్టూన్ ఇచ్చాము. నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతుందని కార్టూన్ ఇచ్చేసరికి కార్టూన్లో కావాల్సినవి చూస్ చేసుకుంటారు కదా. మేము ఏంటంటే యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ కిడ్స్ ఇస్తామన్నమాట. యూట్యూబ్లో అనవసరమైన కంటెంట్ చాలా ఉంటుంది, యూట్యూబ్ కిడ్స్లో అంత ఓవర్ కంటెంట్ ఉండదన్నమాట. అందుకని ఏంటంటే అండ్ దట్టు యూట్యూబ్ కిడ్స్కి ఏంటంటే టైం పెట్టచ్చు. సో ఒక 5 minutes 3 minutes టైం పెట్టేసి ఇస్తే అది అయిపోయింది, మామ బంద్ చేస్తాడంటే దానికి అర్థం. అంటే అప్పట్లో అంత మ్యాథ్స్ అవి అర్థం కావు కదా. సో ఇంకా అలా పెట్టేశారంటే ఊరుకునేదనమాట. కార్టూన్ రావట్లేదు, మామ ఇవ్వట్లేదు అని నెట్ ఆఫ్ చేసేసి ఒకటి అలా వైఫై ఆఫ్ చేసేసి నెట్ రావట్లేదు అంటే ఊరుకునేది. ఇప్పటికీ ఇంకా టీవీలో చూస్తుంది కాబట్టి తనకు కొన్ని తెలుసు కాబట్టి టైం అయిపోయిందమ్మా అంటే ఊరుకుంటుంది. బట్ అప్పుడు అనమాట సో అన్నీ చూస్ చేసుకుంటుంది కార్టూన్, ఇది 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 అని. సో అన్నారు డాక్టరు, ఓకే షీ ఈజ్ అటెంటివ్, బాగానే ఉంది, బట్ కొంచెం ఎందుకైనా మంచిది ఒకసారి ఎక్స్రే తీద్దామన్నారు. సరే ఎక్స్రే తీద్దామంటే లక్కీ ఏంటంటే పైనే ఆ క్లినిక్ పెద్ద మల్టీ ఫ్లోర్ బిల్డింగ్, పైన ఫ్లోర్లోనే ఎక్స్రే ఉంది. ఎక్స్రే అనేసరికి అంటే అప్పట్లో చెస్ట్ ఎక్స్రే కరోనా టైంలో చాలా ఎక్కువ కదా, సో సూపర్ క్రౌడ్ అనమాట. బట్ వెళ్ళి వెయిట్ చేసి ఎక్స్రే కూడా తీయించుకుని వచ్చాము. ఎక్స్రే తీయించుకుని వచ్చి మళ్ళీ డాక్టర్ సార్ చూసి లేదు లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఏం అవ్వలేదు, బట్ కీప్ ఎన్ ఐ ఆన్ హర్ ఫర్ ద కమింగ్ 2 to 3 days అన్నారు. ఇంకా ఇంటికి వచ్చాము. ఏమంటారు, నిజంగా దేవుడు మనతో ఉన్నాడు. మనం ఏ దేవుడిని నమ్ముతాము, ఏ దేవుడిని పూజిస్తాము, ఎవరిని బాగా నమ్ముతామన్నది దాన్ని బట్టి అన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో కొన్ని కొన్ని ఉంటాయి, మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి, వినాయకుడా, ఇంకొకళ్ళ ఎవరైనా అవనివ్వండి అలాంటిది ఉంటుంది కదా. సో ఆ మొమెంట్ ఒకటి నిజంగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే నాకు చాలా పానిక్గా ఉంది. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ కొంచెం ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది కొంచెం 1-2 వీడియోస్ చూసి ఎలా చెయ్యాలి, వాళ్ళు ఇరుక్కుపోతే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే ప్రమాదాలు చెప్పిరావు, ఏ రోజైనా నేను అదే చెప్తాను, ప్రమాదాలు చెప్పిరావు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లల విషయంలో అవనివ్వండి, మన విషయంలో అవనివ్వండి, ఎప్పుడైనా కానీ. ఆ రోజు తర్వాత మేము నిజంగా ఎంత పానిక్ అయ్యామంటే చెప్పలేము. అంతకుముందే ఒక 1 month ముందే ఏమైందంటే కాలు నొప్పి అని రోజు ఇలాగే లేచి కాలు నొప్పి అని కూర్చుంది. చిన్నపిల్ల, పెద్ద పిల్ల అయితే కనీసం మనకు అర్థమయ్యేలాగైనా చెప్పగలదు. కాలు నొప్పి అని ఎలా అంటే నడవడం మానేసి, ఎప్పుడో వచ్చేసిన నడవడం మానేసి పాకేదన్నమాట. వాష్రూమ్కి వెళ్ళాలంటున్నా కాలు నొప్పి అని. ఓ రోజు ఒక కాలు, ఒక రోజేమో మోకాళ్ళ దగ్గర వాచిపోయింది. ఏమైందో మాకు అర్థం అవ్వకపోతే మళ్ళీ అలాగే 1 month ముందు ఈ రెండు ఒక 15 days 1 month డిఫరెన్స్లో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒకసారి మళ్ళీ ఎక్స్రే తీద్దామని మోకాళ్ళకి ఎక్స్రే తీస్తే చిన్నగా టేర్ ఉందన్నమాట, నరం ఎక్కడో మోకాళ్ళ దగ్గర. ఎందుకు అంటే తర్వాత ఎనలైజ్ అయింది ఏంటంటే అప్పట్లో పిల్లలకి ఏం లేదు కదా ఎంటర్టైన్మెంట్. సో ఏం చేసేదంటే కుర్చీలోంచి బీన్ బ్యాగ్ ఉంటే బీన్ బ్యాగ్లోకి దూకి ఆడుకునేది. మేము సరేలే బీన్ బ్యాగ్ అంటే ప్రొటెక్టివే కదా అని మేము ఆపేవాళ్ళం కాదు. బట్ ఎప్పుడో ఒకసారి బీన్ బ్యాగ్లో దూకపోయి పక్కకు దూకింది. చిన్నపిల్ల అవడం వల్ల మోకాలకి తగిలి ఆ చిన్న నరం చిన్నగా చిట్లిందనమాట. దానికి ఏమీ చెయ్యక్కర్లేదు, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. టైం ఇవ్వమన్నారు, ఒక 1 week 10 days కొంచెం బాగా సఫర్ అయింది వాష్రూమ్కి వెళ్ళడానికి అప్పుడు అలాగా. బట్ స్లోగా అయితే రికవర్ అయ్యింది. ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత మీరు నమ్మరు, అప్పటి వరకు మా ఇంటికి ఏంటంటే
ఎలా ప్రొటెక్షన్ అంటే చెప్పాను కదా, బయట నుంచి వచ్చాము అంటే వచ్చిన సామాన్లు కూరలు 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో కూరలు బియ్యము అన్నీ తెచ్చేసుకునే వాళ్ళం. తెచ్చేసేదాన్ని తెచ్చేసి అన్నీ బాల్కనీలో పెట్టి ప్రతిదీ మళ్ళీ సాల్ట్ వాటర్లోనూ గట్రా కడిగి అవి పక్కన పెట్టేవాళ్ళం. పక్కన పెట్టి వెజిటేబుల్స్ అయితే అలా వాడుకోవడము. అండ్ ఇంకా పాపకి స్టేషనరీ అది తెచ్చేదాన్ని, ఎందుకంటే ఇంట్లోనే కదా, ఏం తోచదు. ఎంత ఆన్లైన్ క్లాసెస్ లేవు అప్పుడు, ఇంకా అంత టెక్నాలజీ రాలేదు. స్కూల్ అయిపోయింది అప్పుడు, అకాడమిక్ ఇయర్ అయిపోయింది. దాంతో ఏం చేసామంటే బుక్స్ అవి తెస్తే డెటాల్ నిజంగా ఎంత వాడని తెలుసు ఆ టైంలో. డెటాల్ వాటర్తో వేసేసి డెటాల్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టడం. అవన్నీ మళ్ళీ ఆరాలి. అమ్మ నీకోసమే తెచ్చింది. లేదు అసలు వాషబుల్ కానీ ఉన్నాయనుకోండి, అవైతే క్వారంటైన్లో పెట్టి మా సెకండ్ బెడ్రూమ్ 2 BHK కదా, సెకండ్ బెడ్రూమ్ దేవుడు గది. సో అది పెద్దగా వాడేవాళ్ళం కాదు అప్పుడు. ఇప్పుడంటే నేను ఆఫీస్ రూమ్ చేసుకున్నాను, బట్ అప్పుడంతా వాడేవాళ్ళం కాదనమాట. అందుకని అక్కడ పెట్టేసి దాని మీద ఒక కవర్ ఏదో కప్పేసి, లేదు బ్యాగ్లోనే ఉంచేసి కవర్ కప్పేసేవాళ్ళం. అప్పట్లో అంత తెలియదు కదా పిల్లలకి, ఇక్కడికి వెళ్ళాలి అది తీసుకోవాలి, ఇదేంటో ఈ మూలని ఇదేదో కప్పారు ఇదేంటి అని. అందుకని కన్వీనియంట్గా తెలిసేది కాదు తనకి. చక్కగా అక్కడ పెట్టేసుకుని వచ్చేస్తే క్వారంటైన్ టైం అయిపోయాక అప్పుడు తీసి నెమ్మదిగా వాడుకునే వాళ్ళం. అంత ప్రొటెక్షన్ నుంచి మా ఫ్లోర్లో లక్కీగా ఏంటంటే 4 ఫ్లాట్స్లో మేము తప్ప మిగిలిన 3 ఊరు వెళ్ళిపోయారు. ఒకళ్ళేమో అనుకోకుండా ముందు నెలలోనూ US వెళ్ళారు. సో వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేదు. ఒకళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి. ఇంకొకళ్ళు ఏంటంటే అప్పుడే వాళ్ళకి అదే జనవరిలో బేబీ అనమాట, డెలివరీ ఇక్కడ చేసుకున్నారు. మంచి అదే కొంచెం హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగుంటాయని. బట్ ఆ తర్వాత డెలివరీ అయ్యాక 1-2 months స్కూల్ వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఫ్లోర్ మొత్తానికి మేము ఒక్కళ్ళమే. ఇంకా అసలు సూపర్ అనమాట, మాకు ఏ ఇష్యూ లేదు. అయ్యో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు ఎలాగా, వీళ్ళకి ఎలాగా అన్నది. సో అలా గడిపేసాం. కానీ ఇంక అప్పటికప్పుడు ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత నేనైతే చాలా పానిక్ అయ్యాను. ఇంక ఇక్కడ ఉండద్దు, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్తే అమ్మమ్మ ఎవరైనా ఉంటారు అని, అమ్మమ్మ ఉంటారు, మా అయ్య వాళ్ళు ఉంటారు అని ఇంకా రిస్కే. బట్ ఇంకా నవంబర్లో ఈ 2 ఇన్సిడెంట్స్ నన్ను అంత పానిక్ చేసాయి అనమాట. సో ఇంకా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఫస్ట్ టైం, అంతకుముందు 1-2 సార్లు ఫ్లైట్లో అయితే వెళ్ళాము, బట్ అప్పుడు ఫస్ట్ టైం బయటకి కదా వెళ్ళడం. కార్లో వెళ్ళాలా, అంత లాంగ్ డ్రైవ్, ఎవరైనా డ్రైవర్ని పెట్టుకుని మళ్ళీ లాంగ్ అయిపోతుంది. ఫ్లైట్ అయినా ప్రాబ్లం ఏంటంటే పూణె టు రాజమండ్రి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట. సో ఏదైనా కానీ 2-3 మధ్యలో లేఓవర్ ఉంటుంది, ఒక 4 to 5 hours, అది తప్ప ఇంకొకటి ఉండదు. సో ఇంక అది పెట్టేసి ఇది పెట్టేసి ఇంక ఎలాగో అలాగా వెళ్ళిపోవడమే బెటర్లే అనుకుని ఇంక అలా బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ క్వారంటైన్ అది ఇది బ్యాగులన్నీ శానిటైజ్ చేసుకోవడం అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ సో అప్పటి నుంచి ఏంటంటే చిన్న వాటికైనా కానీ పానిక్ అవుతాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు బయట ఇన్సిడెంట్స్ అవన్నీ చూసాక కూడా మనం ఒక ధైర్యం ఉంటుంది, ఆ దేవుడు మనతో ఉన్నాడు, ప్రొటెక్ట్ చేస్తాడు ఇవన్నీ. బట్ ఒక పార్ట్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ ఆర్ పేరెంట్, అరే మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి 2-3 అయ్యాక ఏం లేదు ఏదైనా బాగానే ఉంటుంది అని కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది అలా ఆలోచిస్తారు. ఇన్సెక్యూరిటీస్ జనాలకి ఎలా ఉంటాయి అన్నది ఎవ్వరూ చెప్పలేము. మీరు ఇలా ఆలోచించకూడదు అని ఎవరికీ చెప్పలేము. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఆ రోజు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏం జరిగేదో ఊహించుకోవడానికే భయం వేస్తుంది నిజంగా. ఒకసారి చెప్పండి మీరు నాకు. నేను చెప్పేది ఒకటే, ఎవరి ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ట్రామాస్ అవన్నీ వాళ్ళు ఈరోజు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఎఫెక్ట్ చేస్తుంది. సో అదండి ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత మేమైతే అక్కడికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 1.5 years ఎల్కేజీలో ప్లే గ్రూప్లో ఉండగా స్టార్ట్ అయింది. నర్సరీ, ఎల్కేజీ అక్కడే గడిచిపోయాయి. అయ్యాక మళ్ళీ యూకేజీలో మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో మళ్ళీ వెనక్కి రావడానికి అంత అవసరం, ఇల్లు తాళం పెట్టుకుని వెళ్ళిపోయాం అంతే. అలాగా సొసైటీ కాబట్టి సెక్యూరిటీకి ఇష్యూ లేదు. బట్ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అమ్మ వాళ్ళతోనే అన్నాము, సరే వెనక్కి మళ్ళీ ఇంకా నెక్స్ట్ మా పాప యూకేజీలో స్కూల్ స్టార్ట్ చేస్తారు అంటున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ అది ఇంకొకదనమాట. నాకేమో స్టేషనరీ అవి, మా పాపకి బొమ్మలు అవి ఇవి బీభత్సంగా ఉండడం అలవాటు. మామూలుగా ఎవరైనా పేరెంట్స్ అంతే కదా, ప్యాంపరింగ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ. నేను కూడా అలాంటి దాన్నే. సో అంటే ఇప్పుడు కొంచెం కంట్రోల్ లేండి బడ్జెట్ని బట్టి. బట్ దాంతో ఏంటంటే
బట్టలు బొమ్మలు, బట్టలు కూడా అన్నీ షార్ట్ అయిపోతాయి కదా 2 ఇయర్స్లో. సో ఇవన్నీ కలిపి మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంత లగేజ్ ట్రైన్లో పట్టదని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 90 kgs లగేజ్ కొరియర్ చేయించాం. 90 kgs 150 kgs ఇప్పుడు గుర్తులేదు, చాలా రోజులైంది కాబట్టి. అంత లగేజ్ కొరియర్ చేయించుకుని అప్పుడు మేము వచ్చేసి అవి పెద్ద పెద్ద బాక్సులు అనమాట. మా ఇంటి దగ్గరే కొరియర్ ఆయన ఉంటారు, ఆయనకి ఇచ్చేస్తే బట్ అది చాలా లేట్ అయింది, అది కూడా ఇష్యూ అయింది. ఆయనేమో మరి వచ్చేస్తుందమ్మా 4 రోజులు అన్నట్టు చెప్పారు, కానీ వీళ్ళేమో 2 వారాలైనా డెలివరీ చేయరు. అందులో సామాన్లు బుక్స్ ఇవన్నీ ఉండిపోయాయి. వీళ్ళేమో ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలంటారు. వాళ్ళైతే చాలా గొడవ అయింది వచ్చాక. కానీ బట్ ఆ కొరియర్ చేయించుకుని మళ్ళీ వచ్చిన రోజున ఏంటనుకుంటున్నారు, మేము వచ్చేసరికి ఇల్లు మన చేత క్లీన్ చేయడం మన వల్ల కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years బంద్ ఉంది కదా అని తెలుసు. సో వచ్చేటప్పటికి అర్బన్ క్లబ్ బుక్ చేసుకుంటే, అప్పట్లో గ్రూప్లో అడిగితే సొసైటీ గ్రూప్లో అర్బన్ క్లబ్ బెటర్ అన్నారు. అర్బన్ క్లబ్ బుక్ చేసుకుంటే మేము మార్నింగ్ 8కి ట్రైన్ దిగి ఇంటికి వచ్చాము. వాళ్ళు ఒక 9 అలా వచ్చారు. వాళ్ళకి ముందే చెప్పాను వాష్రూమ్స్ లాస్ట్లో చేయాలి నాకని. టీం వచ్చారు, ఇదేదో మేము బుక్ చేసింది కాకుండా మిషన్ కూడా క్లీన్ చేయాలన్నారు. సరే ఏదో ఒకటి చేయండి అని మేము లగేజ్తో సహా బయటే కూర్చున్నాం, కుర్చీలు తీసుకుని. వాష్రూమ్స్ అవి మరీ అధ్వానం అనమాట. ఆ వీడియో కూడా ఉండాలి నా దగ్గర, ఒకసారి ఎప్పుడైనా ఇప్పుడు దొరికితే పెడతానులేండి. ఇంకా వాళ్ళు ఒక్కొక్కటి క్లీన్ చేయడం స్టార్ట్ చేసి చాలా సామాన్లు పడేసి, కింద ఉండిపోయినవి విరిగిపోయినవి అవన్నీ పడేసి క్లీన్ చేశారు. సాయంత్రం అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, మధ్యాహ్నం లంచ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. వాళ్ళైతే ఫుడ్ తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళకి టీ పెట్టిద్దామన్నా మన దగ్గర ఏమీ లేవు, వాళ్ళకేమి ఇస్తాము. సో అన్నీ వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళాక అప్పుడు రాత్రికి వచ్చి స్నానాలు చేసి పడుకున్నాం అనమాట. అది మా కరోనా కహానీ అనమాట. అయితే ఇప్పుడు చాలామంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంటే కొంచెం లేదు మాకు తెలీదా అంటారు. ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు, మన అమ్మమ్మ గారు వాళ్ళు ఏం చెప్తారు, కొంచెం చెప్తారు. వాళ్ళు ఎక్కువ చెప్పేది మనకు చాదస్తంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్తారు. అలాగే మనమును. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం కాషియస్గా ఉండడంలో అయితే తప్పు లేదు కదా. సో కొంచెం కాషియస్గా ఉండండి పిల్లల విషయంలో. అయితే నేను ఈ వీడియో మొత్తం అయిపోయింది, కానీ వంట ఏం చేశానో చెప్పలేదు మీకు. సారీ, వంట కూడా చెప్పేస్తాను. నేనైతే పలావ్ చేసేసి చక్కగా పన్నీర్ క్యాష్యూ గ్రేవీ చేసేసాను. దాంతో పాటుగా బీట్రూట్ రైతా ఒకటి, సలాడ్, మామూలు ఆనియన్ రైతా ఒకటి అయితే చేస్తాను. రైతా కొంచెం ఎక్కువ చేశాను 2 రోజులకు వచ్చేలాగా. రోజు చేయాలంటే అవ్వట్లేదు. బీట్రూట్ తింటే మంచిది కదా, బీట్రూట్ పాడైపోతుంది కూడా అని. అదండి సంగతి నా కదా. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే నా కమెంట్స్లో అయితే చెప్పండి. బట్ ఈరోజుకి కొంచెం ఎక్కువ కాషియస్గా ఉన్నా పర్లేదు, తెలియక ఏమైనా అవ్వడం కన్నా నేను ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అదండి సంగతి. సో మొత్తం వంట అయితే అయిపోయింది. మా పాపకి ఏంటంటే నిన్న టీచర్స్ డే కదా, సో 11:30 వరకే స్కూల్. జస్ట్ టీచర్స్కి ఇచ్చేవాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్, రోజెస్, ఫ్లవర్స్ అలాంటివి ఇవ్వచ్చు. అండ్ నో గిఫ్ట్స్ ఆర్ నో మల్టిపుల్ రోజెస్ అలౌడ్ అని ఆల్రెడీ ముందే ఇంటిమేట్ చేశారు. అందుకని అవన్నీ చేంజ్ చేసుకొని చక్కగా తీసేసుకుని 11:30 కల్లా తీసుకుని వచ్చాము. సరే వస్తుంటేనేమో ఆకలింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉత్తప్పం వేశారట, ఆనియన్ ఏరుకుని తినే లోపల చిన్న ఉత్తప్పం తినే లోపల టైం అయిపోయింది. అందుకని వస్తూనే ఆకలింది. నేను ఇంట్లో ఏమో ప్రిపేర్ చేసి ఉంచలేదు, అందుకని ఇంక సరే అని బయట ఎక్కడో ఆగి, నిన్న వర్షం లేదు. సరే ఇంక అసలు ఇంటికి వచ్చే వరకు కూడా ఆగని బాబోయ్ అని ఏడుపు. అందుకని ఏదో తినేసి వచ్చాము, స్నాక్స్ ఏవో. సో అదండి సంగతి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ వాళ్ళందరితో షేర్ చేయండి. కాషియస్గా ఉండమని అయితే అందరికీ చెప్పండి. సరే ఇంక నేనైతే చక్కగా వంట అంతా అయితే చేసేటప్పుడు తను వచ్చాక అప్పుడు చేసి కొంచెం 3కి తిన్నాం అనమాట లేట్గా. బట్ ఇంత ప్లేట్ నేను చక్కగా ప్లేట్లో పర్చేసి ఇచ్చాను. వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసాను, తను తింటున్నాను, కానీ వెజిటేబుల్స్ అన్నీ ఏరితేనే కానీ తినలేదు. బట్ ఏదో ఒకటి కొంచెం వెజిటేబుల్స్ ఉడికినప్పుడైనా సారం వెళ్తుంది కదా అని ఇంకేదో అలా సాటిస్ఫై అవ్వాలంటే. సరే అండి, పిల్ల అరుస్తోంది. బాయ్.